వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొత్త సంవత్సరం 2024, కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు. నిజంగా పాతకు వందనం, కొత్తకు స్వాగతం అన్నాడు సినీ కవి. నిజంగానే మరి ఈ కొత్త ఏడాది తీపి గుర్తులు, తీపి జ్ఞాపకాలు, అంతా మంచి జరగాలి, కొత్త ఆకాంక్షలతో, కొత్త ధనంతో ప్రారంభం కావాలి, ఎన్నో మంచి విషయాలు మనం మూటకట్టుకోవాలి అని కోరుకుంటూ ఏబిన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం రాగానే అందరూ మనలో చాలా మంది మనం గతంలో ఏం చేశాం అని సమీక్షించుకుంటాం. కొత్తగా ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, కొత్త అడుగులు ఎలా వేయాలి అని ప్లాన్ చేసుకుంటాం. ప్రజలే కాదు, రాజకీయ పక్షాలైనా, రాజకీయ నాయకులైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే గతంలో ఏం చేశాం, ఆ తప్పొప్పులేంటి, దాన్ని సమీక్షించుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అని. ఇక చేదాటిపోయిన తప్పులైతే ఇక అసలు ఎన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నా, ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇది ఎన్నికల ఏడాది, కేవలం 3 నెలలే ఉన్నాయి. ఏం జరుగుతుంది మరి? కొత్త ప్రభుత్వం వస్తుందా, పాతదే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే కొత్త అని వచ్చినప్పుడు మనకి పండగైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, కొత్తదనం కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లు దులుపుకుంటాం, బూజు దులుపుతాం, పాత ఎన్ని తీసి బయట బారేస్తాం, కొత్తదనం కోరుకుంటాం, అక్కడ కొత్తవి పెడుతూ ఉంటాం. మరి ప్రజలైనా, రాజకీయ పక్షాలైనా కొత్త అని కోరుకుంటున్నప్పుడు మరి వారు చేస్తున్న సమీక్షల్లో మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అన్నది ఒక ఆసక్తి. ముందుగా అధికార పార్టీ వైసీపీ విషయానికి వద్దాం. సో ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో, కేవలం 3 నెలలే ఉంది ఎన్నికలకి. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్కసారి మనం సమీక్షిస్తే 151 మెజారిటీ, అఖండ ప్రభంజనంతో కనీ విని ఎరుగని స్థాయిలో చరిత్రలో అధికారాన్ని దక్కించుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చేశారు అంటే చేతులు కాల్చుకున్నారు, అణిచివేశారు. ప్రజల్ని, ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని, మీడియాని, అందరినీ కూడా అణిచివేశారు. ఇచ్చిన హామీల్ని 99.5% నేను నెరవేర్చేశాను అని చెప్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షాలు 15% మీరు చేశారు, 85% పెండింగ్లో ఉంది. ఇంకా ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అధికార పార్టీ జగన్ గారు ఏం చేశారు? తనదైన ఏమన్నా ముద్ర వేశారా అంటే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేశారు, అరెస్టులు చేశారు, నిరసన తెలిపిన వాళ్ళని నోరు నొక్కేశారు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇదే కాకుండా 3 స్థానాల్లో, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బొక్కబోర్ల పడ్డారు. అసలు తమకు తిరిగే లేదు అనుకున్న దగ్గర 3 స్థానాల్లో సీన్ రివర్స్ అయింది. బొక్కబోర్ల పడిపోయారు. ప్రజల్లో వ్యతిరేకత, సొంత పార్టీలో వ్యతిరేకత, చీటీలు జింపేస్తున్న వాళ్ళందరూ కూడా లెక్క చేయడం మానేశారు. బయటికి వచ్చి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి అపరిచిత వ్యక్తిని ఎలా ఉంటారు, ఆయన ఎలా వ్యవహరిస్తారని బాహాటంగా భయం లేకుండా చెప్పేస్తున్నారు, లెటర్లు రాసేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఒక రకంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన బూజు దులుపుదాం అనుకుంటే ఎక్కువ దులుపుతున్నారో ఏమో, మరి ఆ కోటకే బీటలు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇక 3 నెలల్లో ఉన్నాయి. పోనీ వివిధ వర్గాలు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే, వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాలు, ప్రభుత్వానికి లింక్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు. అంగన్వాడీలు అవని, పారిశుద్ధ్య కార్మికులు అవని, టీచర్లు అవని, ఉద్యోగస్తులు అవని, ఆఖరికి ఆశా వర్కర్లు అవని, ఒక వర్గం సంతోషంగా ఉంది అని చెప్పడానికి లేకుండా సమ్మెలు, నిరసనలతో రాష్ట్రం అంతా అట్టుడికిపోతోంది. ఎక్కడ చూసినా కూడా మరి బూజు దులిపే టైం ప్రజలకు వచ్చిందా, వాళ్ళు ఆలోచిస్తున్నారా అంటే అవునని వినిపిస్తోంది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఆయన చేసిన శంకుస్థాపనలే మళ్లీ చేయడం, చెల్లికి పెళ్లిలాగా. ఇంకా చెప్పాలి అంటే రకరకాల సర్వేలతో మేమే వచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తోంది అంటూ ప్రజలతో పర్సెప్షన్, మైండ్ గేమ్స్ ఆడే ప్రయత్నాలు చేయడం. ఇవన్నీ కాకుండా పూర్తి స్థాయిలో ఏ పార్టీలో ఉన్నాయి కదా ఇవన్నీ అని చెప్పి ఒక డిఫెన్స్ గేమ్ ఆడటం, తమదైన పద్ధతిలో నాయకులతో బూతులు తిట్టించడం. ఇవే కాకుండా 5 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని 5 ఏళ్ల తర్వాత అమలు చేయడం. సో జనవరి 1, 2024 ఈ రోజుకి వచ్చేసరికి 3,000 రూపాయల పెన్షన్ మీకు అందుతుంది, పెంచుకుంటూ పోతా అన్నది ఇంకా అవ్వలేదు. 750 రూపాయలు దాదాపుగా లాస్ అయిపోయారు పెన్షనర్దారులు. ఇక కొత్తగా ఒక 75,000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఒక 17,000 మందికి అప్రూవ్ చేశారు. మొత్తంగా చూస్తే అధికార పార్టీలో కొత్తదనం మాట దేవుడెరుగు. ప్రజలే ఒక రకంగా
వాళ్లనే దులిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక ప్రతిపక్షాల విషయానికి వద్దాం. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. పడిలేచిన కెరటాల్లాగా వాళ్లున్నారు. టీడీపీ విషయానికే వస్తే విపరీతమైన సానుభూతి వెల్లువ చంద్రబాబు నాయుడు అరెస్టుతో వచ్చింది. క్యాడర్లో జోష్, యువగళం సూపర్ హిట్ అవ్వడం, 3 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవడం, మినీ మేనిఫెస్టో వాడు ప్రకటించడం, ఇలా అనేక అంశాలతో జోష్ మీదున్నారు. ఎప్పుడో ఎన్నికల ముందు జరగాల్సిన పొత్తు కూడా టీడీపీకి జనసేన మిత్రపక్షం రూపంలో ముందే కలిసి రావడం, పొత్తు ముందుకు జరిపోవడం, ఎన్ని ప్రయత్నాలు అడ్డంకి కొట్టాలనుకున్నా అవన్నీ నెరవేరకపోవడం, 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు ఈ పొత్తు ఉంటుంది అని గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్పడం. ఒక రకంగా టీడీపీ, జనసేన పడిలేచిన కెరటాల్లాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు 4 దశల్లో వారాహి యాత్ర చేశారు. సూపర్ హిట్. జనాలు ఆయన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఆయన చెప్పిన విషయాలను వింటున్నారు. ఇంకా చెప్పాలి అంటే అణచివేతకు గురైనటువంటి ఆయన కూడా ప్రజలకు అనేక విషయాల్లో ఎలా మోసం జరుగుతుంది, పాలన ఎలా ఫెయిల్ అయిందనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తిట్లు, దండకాలతోనే కాకుండా. కానీ వారందరినీ కూడా వేరే రూపంలో టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో ప్రారంభమవుతున్నా కేవలం 3 నెలలే ఉంది కాబట్టి మరి ఏం జరగబోతోంది, ఇప్పటి వరకు ఉన్న స్థితిగతులు మనం చెప్పే ప్రయత్నం చేశాం. మరి రాబోయే 3 నెలల్లో జరగబోయే పరిణామాలేంటి? అధికార పార్టీకి 2024 సంవత్సరం టెర్రర్ కాబోతోందా? ఎలాంటి